వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. మీ జీవితంలో ఎప్పటికీ విఘ్నాలు కనగకుండా చేయాలని, విఘ్నాలను తొలగించే వినాయకుడు మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని మరొక్కసారి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షక దేవుళ్లకు వినాయక చవితి శుభాకాంక్షలు. మనందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో ఒకటి వినాయక చవితి. వినాయకుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు, మన పదాన్ని సాఫీగా చేసేవాడు, మన కళ్ళను నెరవేర్చేవాడు. కానీ ఈ పండుగ వెనుక ఉన్న కథలేంటి, వాటి రహస్యాలేంటి, ఇవి చాలామందికి పూర్తిగా తెలియవు. ఈరోజు మనం వినాయకుడు పుట్టుక నుండి అరుదైన పురాణ గాథలు, ఆయన పేర్లలో దాగి ఉన్న అర్థాలు, వారి పూజా విధానం, ఇంకా మనం ఎప్పుడూ వినని గణపతి రహస్యాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు వినబోతున్నాం. అందుకే చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీదేవి ఒకరోజు స్నానానికి వెళ్ళాలనుకుంది. ఆ సమయంలో శివుడు ఇంట్లో లేరు. తన శరీరానికి రాసుకున్న గంధపు ముద్దతో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకి ఒక అందమైన బాలుడి రూపం ఇచ్చింది. ఆ బొమ్మకు ప్రాణం పోసి, నా అనుమతి లేకుండా ఎవరిని లోపలికి రానివ్వకు అని ఆజ్ఞాపించింది. కొన్ని క్షణాల తరువాత శివుడు లోపలికి రావాలనుకున్నాడు. కానీ ఆ చిన్న బాలుడు శివుడిని కూడా అడ్డుకున్నాడు. దీంతో కోపంతో శివుడు తన త్రిశూలంతో బాలుడిని తలను నరికివేశాడు. పార్వతీదేవి ఆ దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కోపం అంతా తట్టుకోలేని స్థాయిలో ఉంది. శివుడు తన తప్పును గ్రహించి, ఇప్పుడు ఈ బాలుడికి జీవం పోస్తానని తన గణాలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ దిశలో మొట్టమొదట కనబడిన జంతువు తలను తీసుకుని రండి అని వారికి చెప్పసాగాడు. వారు వెతుకుతూ ఒక ఏనుగు తలను తీసుకువచ్చారు. శివుడు ఆ తలను ఈ బాలుడికి అమర్చి ఆ బాలుడికి మళ్ళీ జీవం పోశాడు. ఇలా ఏనుగు ముఖం కలిగిన గణేశుడు పుట్టాడు. ఇది కేవలం పుట్టిక కథ మాత్రమే కాదు, దీనికి వెనుక ఉన్న సందేశం చాలా విలువైనది. దైవం మనకు రూపం ముఖ్యం కాదు, మన గుణమే ముఖ్యమని చెబుతుంది. బొజ్జ గణపయ్యకి 12 పేర్లు ఉన్నాయి. అవేంటో, వాటి వివరాలేంటో, వాటి రహస్యాలేంటో ఈరోజు తెలుసుకుందాం. గణపతి కేవలం ఒక పేరు మాత్రమే కాదు, 12 పవిత్ర నామాలు ఉన్నాయి. ఆ పేర్లలో మొదటగా సుముఖ. సుముఖ అంటే అందమైన ముఖం కలవాడు అని అర్థం. ఈ పేరు జపిస్తే మన మనసు, శరీరం అందంగా మారుతాయి. ఏకదంత, ఒకే పన్ను కలవాడు అంటే మన లక్ష్యం ఒకటే కావాలి అని ఇది సూచిస్తుంది. కపిల, గోధుమ వర్ణుడైన వాడు, జ్ఞానం సంపాదించేవాడు అని దీని అర్థం. గజకర్ణక, ఏనుగు చెవులు కలవాడు, వినే శక్తి, సహనం పెరుగుతాయని దీని అర్థం. లంబోదర, పొడవైన పొట్ట కలవాడు, జ్ఞాన సంపదలో నిండినవాడని అర్థం. వికట, అన్ని సమస్యలు ఎదుర్కొనే శక్తి కలవాడు అని అర్థం. విఘ్ననాశక అంటే విఘ్నాలను తొలగించేవాడు అని అర్థం. గణాధ్యక్ష అంటే గణాల అన్నిటికి అధిపతి అని అర్థం. పాలచంద్ర, నుదుటిపై చంద్రుడి కలవాడు, శాంతినిస్తాడు అని అర్థం. గజానన, ఏనుగు ముఖం కలవాడు అని అర్థం. వక్రతుండ, వంకర తొండం కలవాడు, ప్రతి అడ్డంకిని సులభంగా మార్చేవాడు అని అర్థం. ధూమవర్ణ, పొగవర్ణంలో కాంతివంతుడైన వాడు అని అర్థం. ఇవి కేవలం పేర్లే కాదు, ప్రతి ఉదయం వీటిని జపిస్తే జీవితంలో అద్భుత మార్పులు వస్తాయి. అరుదైన 5 పురాణ కథలని వినాయక చవితి రోజు గుర్తు తెచ్చుకుంటాం. అందులో మొదటిగా చంద్రుడు గణేషుని చూసి అవమానించిన కథ. అసలు ఏం జరిగిందంటే, ఒకరోజు గణేశుడు లడ్డూలు తిన్నాక తన వాహనమైన ఎలుకపై ఎక్కాడు. ఎలుక ఒక్కసారిగా తడబడింది. గణేశుడు నేల మీద పడ్డాడు. అది చూసి చంద్రుడు నవ్వాడు. దాంతో గణేశుడికి కోపం వచ్చి, ఎవరైనా చవితి రోజున నిన్ను చూస్తే వారికి అపశకనం కలుగుతుందని శపించాడు. అప్పటి నుంచి వినాయక చవితి రోజు చంద్రుడిని చూడడం అపశకనంగా భావిస్తారు. తరువాత ఎలుక రహస్యం. ముసిక అనే రాక్షసుడు శివుని శాపంతో ఎలుకగా మారాడు. గణేశుడు అతడిని అదుపులోకి తీసుకొచ్చి తన వాహనంగా మార్చుకున్నాడు. అందుకే ఎలుక వినాయకుడికి ముఖ్య వాహనం అయింది. మహాభారతం రచనలో గణేశుడు. వ్యాస మహర్షి మహాభారతంలో చెప్పాడు, దాన్ని గణేశుడు వ్రాశాడు.
అంటే వ్యాస మహర్షి చెప్తుండగా గణేశుడు వ్రాసాడు. ఆగకుండా వ్రాసేందుకు ఒక పన్ను విరిచి దాన్ని కలంగా చేసుకున్నాడు. పార్వతీమాత భూమిపై ప్రతి చవితి రోజున స్వయంగా భూమికి వచ్చి గణేశుని పూజిస్తుందని చెప్తారు. ఒక పన్ను కోల్పోవడం వెనుక పరశురామునితో జరిగిన యుద్ధం చాలా విభిన్నమైనది. ఆ యుద్ధంలో ఒక పన్ను విరిగిపోయింది. అప్పటి నుంచి ఏకదంతాయ అని పిలవడం మొదలైంది. వినాయకుని పూజలో మనం 21 పత్రాలు వేయడం సాంప్రదాయంగా మారింది. ఈ పత్రాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. బిల్వపత్రం సంపదను సృష్టిస్తుంది, దుర్వ ఆరోగ్యాన్ని, మల్లె శాంతిని, అరటి శుభాన్ని, జామ విజయాన్ని, మర్రి ఆయురారోగ్యం, తులసి భక్తికి, మామిడి శక్తికి, బొప్పాయి వ్యాధి నివారణకి, చింత ఐశ్వర్యానికి, ద్రాక్ష సౌభాగ్యానికి, పూలు సంతోషానికి, అశ్వత పాప విమోచనానికి, దుంప ధన సంపదకి, పగడ శాంతికి, చెరుకు తీపి జీవితానికి, కొబ్బరి రక్షణకి, పసుపు ఆకులు శుభసూచకానికి, నిమ్మ దుష్టశక్తి నివారణకి, తాటి బలానికి, ఎర్రజాచి విజయలక్ష్మి కటాక్షానికి ఈ పత్రాలు సాదృశ్యంగా నిలుస్తున్నాయి. అష్టవినాయక యాత్రల గురించి తెలుసుకుందాం. మహారాష్ట్రలో ఉన్న అష్టవినాయక యాత్ర భక్తుల కలల యాత్ర. అంటే అష్ట అనగా 8, వినాయక అంటే గణేశుడు. ఈ 8 ఆలయాలు వేరే పురాణ కథలతో వేరే వేరే రకమైన గణేశుని రూపంతో ప్రసిద్ధి పొందాయి. ఒక్కొక్క ఆలయ రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మయూరేశ్వర్, ఇది మోరగావ్లో ఉంది. ఇక్కడ గణేశుడు మోరగావ్ గణపతి అని పిలుస్తారు. పురాణం ప్రకారం సింధు అనే రాక్షసుడు భూమి మీద భయంకరమైన విధ్వంసం సృష్టించాడు. అతడి వాహనం ఒక మయూరం అంటే నెమలి. వినాయకుడు ఆ నెమలిపై ఎక్కి సింధుని సంహరించి భక్తులను రక్షించాడు. ఆ యుద్ధం తర్వాతే ఇక్కడ స్థిరమయ్యాడు. అందుకే మయూరేశ్వర్ లేదా మోరగావ్ గణపతి అని పిలుస్తారు. సిద్ధి వినాయక, ఇది ఇక్కడ గణేశుడు సిద్ధులను ప్రసాదించేవాడు. విష్ణువు మహాప్రళయంలో మధుకైట రాక్షసులను సంహరించడానికి సిద్ధి వినాయకుడిని పూజించాడు. ఆ పూజ ఫలితంగా విజయాన్ని పొందాడు. ఇక్కడ గణేశుని దృష్టి కుడివైపు ఉంటుంది. ఇది చాలా అరుదైన రూపం. బలేశ్వర్, ఇది పాలి అనే గ్రామంలో ఉంది. బల్లాల్ అనే చిన్న బాలుడు గణేశుని గొప్ప భక్తుడు. గ్రామంలో ఇతరులు అతన్ని పూజ చేస్తున్నందుకు బాధ పెట్టారు. ఆ వినాయకుడు స్వయంగా వచ్చి అతడిని రక్షించాడు. ఆ తర్వాత బల్లాలేశ్వర్ ఇక్కడే వాసం చేశాడు. వరద వినాయక, వరద వినాయక అంటే వరాలు ఇచ్చేవాడని అర్థం. ఈ ఆలయంలో గణేశుడు ఎప్పుడూ భక్తులు కోరిన వరాలు ఇస్తాడని నమ్మకం. ఇక్కడ విశేషం ఏంటంటే నిమజ్జనం సమయంలో భక్తులు గణేశుని ప్రతిమకు నేరుగా హారతులు ఇస్తారు. చింతామణి, ఇక్కడ గణేశుడు బ్రహ్మదేవునికి చింతామణి రత్నం తిరిగి ఇచ్చి పేరు పొందాడు. గణేశుడు భక్తులకు కోరిక నెరవేర్చే శక్తి ఇస్తాడని అందుకే చింతామణి అని పిలుస్తారు. గిరిజాత్మజ, ఇది మహారాష్ట్రలోని పర్వత గుహల్లో ఉంది. పురాణం ప్రకారం పార్వతీదేవి ఇక్కడే గణేశుడికి జన్మనిచ్చింది. అందుకే గిరిజాత్మజ అని పిలుస్తారు. ఇది అష్ట వినాయకుల్లో ఏకైక గుహాలయం. విఘ్నేశ్వర్, విఘ్నేశ్వర అనే రాక్షసుడు భక్తులను పూజ చేయనివ్వకుండా విఘ్నాలు సృష్టించేవాడు. వినాయకుడు అతడిని ఓడించి విఘ్నేశ్వర్ అని పేరు పొందాడు. ఇక్కడ ఆలయ నిర్మాణం అందంగా బంగారు గోపురంతో ఉంటుంది. మహాగణపతి, ఇది రంగణాలో ఉంది. మహాగణపతి శివుడిని సంతోషపరిచే శక్తి కలవాడు. శివుడు త్రిపురాసురుని సంహరించడానికి ఇక్కడ గణపతిని పూజించాడు. ఇది అష్టవినాయక యాత్రలో చివరి ఆలయం. ఈ యాత్ర ఇక్కడితో పూర్తవుతుంది. ఈ విధంగా అష్టవినాయక యాత్ర పూర్తి చేసిన భక్తులు గణేశుని అనుగ్రహం పొందుతారని నమ్మకం. మహారాష్ట్రలో ప్రతి సంవత్సరం వేలాది మంది ఈ యాత్ర చేస్తారు. ఇది కేవలం ఆలయ దర్శనం మాత్రమే కాదు, భక్తి, చరిత్ర, సంస్కృతి కలిసిన ఒక పవిత్ర ప్రయాణం.
ఈ ఆధునిక కాలంలో వినాయక చవితిని చేయడానికి చాలా దివ్యమైన రూపాలని అలంకరిస్తారు. మన పూర్వీకులు జరుపుకునే వినాయక చవితి పూర్తిగా ప్రకృతికి అనుకూలంగా ఉండేది. వారు మట్టి విగ్రహాలు తయారు చేసి పూజ పూర్తయిన తర్వాత వాటిని సమీపంలో ఉన్న చెరువుల్లో లేదా బావుల్లో నిమజ్జనం చేసేవారు. అలా చేస్తే ఆ మట్టి మళ్ళీ ప్రకృతిలో కలిసిపోయేది, పర్యావరణానికి ఎటువంటి హాని జరిగేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో మనం విగ్రహాలను చూస్తే చాలా వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తున్నారు. వీటికి వాడే రంగులు కూడా చాలా కెమికల్స్తో మిక్స్ అయిన రంగులు వాడుతున్నారు. ఇవి చాలా చౌకగా లభిస్తాయి, అందంగా ఉంటాయి, కానీ ప్రకృతికి ఘోరమైన నష్టాన్ని కలగజేస్తాయి. ఈ పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా నీటిలో కరగదు. అంతేకాదు, దీనికి వేసే రసాయన రంగులు అంటే సీసం, పాదరసం, ఆర్సెనిక్ ఇలాంటి విష పదార్థాలను కలిగి ఉంటాయి. పూజ అనంతరం ఈ విగ్రహాలను నదుల్లోనూ చెరువుల్లోనూ నిమజ్జనం చేస్తే ఆ నీరు పూర్తిగా కలుషితమవుతుంది. మనం తాగే నీటికి కూడా ఆ రసాయనాలు చేరుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు చాలా చోట్ల ఎకో ఫ్రెండ్లీ గణేషులను తయారు చేసే ఉద్యమం మొదలైంది. మట్టి విగ్రహాలు, విత్తనాలతో చేసిన గణేషులు, కరిగిపోయే రంగులతో పూసిన విగ్రహాలు ఇవన్నీ పర్యావరణానికి చాలా మంచి చేస్తాయి. పూజ పూర్తయిన తర్వాత ఈ విగ్రహాలను మన ఇంటి గుమ్మం దగ్గర ఒక టబ్లోనో లేకపోతే ఒక బకెట్లోనో లేదంటే చిన్న చెరువులోనో నిమజ్జనం చేస్తే నీటి కాలుష్యం జరగదు. కొన్ని ప్రదేశాల్లో ఆర్టిఫిషియల్ ట్యాంక్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనికి ఎంతో సహకరిస్తుంది. దాంతో మన పర్యావరణానికి మేలు చేస్తూ ఈ పండుగను ఆనందంగా జరుపుకోవచ్చు. మనం వినాయక చవితి రోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వినాయక చవితి అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, మన భూమికి, మన పర్యావరణానికి కృతజ్ఞత చెప్పే రోజు కూడా. మట్టి గణేష్ని ఎంచుకోవడం భవిష్యత్తు తరాలకు అందించే ఒక గొప్ప బహుమతి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి వరకు కూడా ఈ వీడియోని పంపించండి. అందరికీ హ్యాపీ వినాయక చవితి. బాయ్.